శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంసవాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగించాయి. 5 రాష్ట్రాలకు చెందిన కళాకారులు, 18 కళా బృందాలు, 511 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి గలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తాయి. శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావం తొలగుతుందని ప్రశస్తి. శనివారం రాత్రి హంసవాహనంపై కొలువుదీరిన శ్రీవారిని